ఇప్పుడున్న చిన్న చిన్న పిల్లలు కూడా నా గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ లివింగ్‌లో అది ఉన్నాం. ఫ్యాషన్ అనుకుంటున్నారు. హ్మ్. ఫ్యాషన్ కాదు. వాట్ టు సే స్టేటస్ అనుకుంటున్నారు ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లేకపోవటం, ఉండటం ఒక స్టేటస్. లేకపోతే వీడు ఎందుకు పనికిరాడేమో అన్నట్టుగా ఎందుకు అలా అంత ఆలోచిస్తున్నారు? అంటే ఒక విచ్చలవిడితనం మనిషి మనస్సులో నాటుకుపోయింది. హ్మ్. విచ్చలవిడితనం అంటూ వచ్చిన తర్వాత ఏం చేయటానికి తెగించి దేనికి వెళ్ళటానికి వాళ్ళేం పెద్ద పట్టించుకోరు. హ్మ్. ఇప్పుడు కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే పెళ్ళైన తర్వాత నచ్చకపోతే డైవర్స్ తీసుకోవడమే కదా అని. హ్మ్. అట్లీస్ట్ అక్కడ నీకు ఒక సానుభూతి ఉంటుంది. అవును. ఓకే, ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి లివింగ్ దీన్ని ఒకప్పుడు కాలాల్లో దీన్ని వేరే టైప్లో అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? ఛానళ్ళకి అభ్యంతరం లేకపోతే చెప్పేస్తాను. బలానా వాళ్ళు వీళ్ళు వాళ్ళని ఉంచుకున్నారు అనేవాళ్ళు. పెళ్లి గాకుండా. పెళ్ళవ్వకుండా అంటే ఒక పెళ్ళైన వాళ్ళు కూడా ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా వేరే వాళ్ళతో దాన్నేమంటారు, ఇల్లీగల్ రిలేషన్‌షిప్. హ్మ్. ఇప్పుడు లివింగ్ ఇన్ రిలేషన్‌షిప్ ఎలా ఉందో ఇల్లీగల్ రిలేషన్‌షిప్ కూడా అలాగే ఉంది. హ్మ్. అంటే ఏంటంటే మనిషికి ఒక సభ్యత, సంస్కారం లేదా ఒక జీవితం మీద తన జీవితం మీద అవగాహన. తనకి గౌరవం. హ్మ్. ఫస్ట్ మన జీవితం మీద మనకు ఒక గౌరవం, బాధ్యత ఉంటే పక్కవాడి జీవితం గురించి ఆలోచిస్తాడు.